హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. ఈరోజు మనం క్లాస్ 10th సివిక్స్ ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్ యొక్క పార్ట్ 3 వీడియో చూడబోతున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం బెల్జియం అండ్ శ్రీలంకకు సంబంధించిన 2 స్టోరీస్ చదివినాం, ఎథనిక్ కంపోజిషన్ చదివినాం, డైవర్సిటీ గురించి నేర్చుకున్నాం. ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు గొడవలేమి రావా అని ఒక క్వశ్చన్ అరైజ్ చేసుకున్నాం. దానికి గొడవలు రాకోకుండా ఉండాలంటే పవర్ అనేది షేర్ చేయాలా అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ శ్రీలంకలో పవర్ షేర్ జరిగిందో లేదో తెలుసుకున్నాం. శ్రీలంకలో పవర్ షేరింగ్ అనేది జరగలే. మెజారిటేరియనిజం అనే పాలసీని అడాప్ట్ చేసుకొని కంట్రీలో గొడవలు అనేది పెంచుకున్నారు. దానివల్ల సివిల్ వార్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల శ్రీలంక యొక్క ఎకనామిక్ స్టేటస్ కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, చాలా నష్టపోతారు. శ్రీలంక సివిల్ వార్ అనేది 2009లో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అయిన అకామిడేషన్ ఇన్ బెల్జియంలో చూద్దాం. శ్రీలంకలో పవర్ షేరింగ్ జరగలేదు కాబట్టి గొడవలు అనేది చాలా భయంకరంగా క్రియేట్ అయ్యి అది సివిల్ వార్లోకి టర్న్ అయ్యి వాళ్ళని చాలా బాధ పెట్టింది. కానీ బెల్జియంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద బెల్జియన్ లీడర్స్ టుక్ ఏ డిఫరెంట్ పాత్. బెల్జియన్ లీడర్స్ వాళ్ళు శ్రీలంక వాళ్ళు చేసినట్టు చేయలా, వాళ్ళు వేరే రూట్ని ఎంచుకున్నారు. ఏం రూట్ ఎంచుకున్నారంటే దే రికాగ్నైజ్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రీజనల్ డిఫరెన్సెస్ అండ్ కల్చరల్ డైవర్సిటీస్ బిట్వీన్ వాళ్ళు బెల్జియన్ లీడర్స్ వాళ్ళ కంట్రీలో చాలా డైవర్సిటీస్ ఉన్నాయి, వీటిని అన్నిటినీ అకామిడేట్ చేయాలి, లేకుంటే చాలా ప్రాబ్లం అని వాళ్ళు గమనించినారు, గుర్తించినారు డైవర్సిటీస్ ఉన్నాయని వాళ్ళ కంట్రీలో. అందుకే వాళ్ళు ఏం చేసినారు, బిట్వీన్ 1970 and 1993 దే అమెండెడ్ దేర్ కాన్స్టిట్యూషన్ 4 times సో యాజ్ టు వర్క్ అవుట్ అన్ అరేంజ్మెంట్ దట్ వుడ్ ఎనేబుల్ ఎవ్రీవన్ టు లివ్ టుగెదర్ విత్ ఇన్ ద సేమ్ కంట్రీ. వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఉండే రీజనల్ డైవర్సిటీస్ని గమనించి 1970 మరియు 1993 మధ్యలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని 4 times అమెండ్మెంట్ చేసినారు. ఎలా చేసినారంటే వాళ్ళ కంట్రీలో ఉండే మొత్తం రీజనల్ డైవర్సిటీస్ మొత్తం అకామిడేట్ చేసే విధంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసినారు. ద అరేంజ్మెంట్ దే వర్క్డ్ అవుట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ అండ్ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్. వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూషన్ని రీజనల్ డైవర్సిటీస్ని అకామిడేట్ చేయడం కోసం అమెండ్మెంట్ చేసిన విధానం అనేది వేరే కంట్రీలతో పోలిస్తే చాలా బాగుంది. వాళ్ళు ఏమేమి అమెండ్మెంట్స్ చేసినారో 4 times చేసినారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఏమేమి చేసినారో ఒకసారి గమనిద్దాం. కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ that the number of Dutch and French speaking ministers shall be equal in the central government. Some special laws require the support of majority of members from each linguistic group. Thus no single community can make decisions unilaterally. వాళ్ళు ఫస్ట్ అమెండ్మెంట్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏం రాస్తున్నారంటే కంట్రీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్లో డచ్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటే అట్లే ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్లో రిప్రజెంటేటివ్స్ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. అలాగే కంట్రీకి సంబంధించి ఏవైనా ముఖ్యమైన లాస్ చేయాల్సి వస్తే డచ్ వాళ్ళ నుండి ఫ్రెంచ్ వాళ్ళ నుండి మెజారిటీ వాళ్ళు ఒప్పుకోవాలి. డచ్ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి లాస్ పాస్ చేసేద్దాం అనుకోకూడదు. ఇరువైపుల నుండి మెజారిటీ పర్సన్స్ ఒప్పుకుంటేనే ఏదైనా ఇంపార్టెంట్ లా అనేది కంట్రీకి పాస్ చేయాలి, లేకుంటే పాస్ చేయకూడదు. తర్వాత ఏం చేసినారు, ఇంకా మెనీ పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ గివెన్ టు స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ది 2 regions ఆఫ్ ది కంట్రీ. మనము ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బెల్జియంలో 2 regions ఉన్నాయని, ఒకటి ఫ్లెమిష్ రీజియన్, ఒకటి వెలోనియా రీజియన్. ఫ్లెమిష్ రీజియన్లో డచ్ వాళ్ళు, వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ వాళ్ళు నివసిస్తారని మనం చదువుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్లో కొన్నిటిని ఎక్కువ శాతం స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చినారు.
స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ 2 స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఏవేవి అంటే ఫ్లెమిష్ రీజియన్లో డచ్ వాళ్ళకు మొత్తం ఒక స్టేట్ గవర్నమెంట్, వెలోనియా రీజన్లో ఉన్న ఫ్రెంచ్ పీపుల్ మొత్తానికి ఒక స్టేట్ గవర్నమెంట్. ఆ 2 స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ అనేది బెల్జియం కంట్రీకి మొత్తం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుండి 2 స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ ఇచ్చింది. ఇది సెకండ్. ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సబార్డినేట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ఇచ్చింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఎస్ సార్ మీరు ఇట్లా చెప్తే ఎట్లనే ఏంటో అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు మంచి అనిపించినది వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు లాస్ చేసుకోవచ్చు వాళ్ళకి తగినట్టు వాళ్ళ యొక్క బార్డర్స్లోనే, ఫ్లెమిష్ రీజియన్ వరకు లేకుంటే వెలోనియా రీజియన్ వరకు. సెకండ్ పాయింట్ మనకి ఇదే చెప్తుంది. కంట్రీకి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఫ్లెమిష్ రీజియన్కి వెలోనియా రీజియన్కి ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఆ స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ అనేది పంచుకోవాలి. అట్లే ఆ స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ఇచ్చింది కనుక ఆ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్గా ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత థర్డ్ అమెండ్మెంట్లో ఏం చేసినారంటే బ్రెజిల్స్ వచ్చేసి చెప్పండి. బ్రెజిల్స్ కంట్రీ పేరు విన్నాము బ్రెజిల్స్ అనే పేరు ఫస్ట్ వీడియోలో. బ్రెజిల్స్ అనేది ఎక్కడుంది? శ్రీలంకలో ఉందా, బెల్జియంలో ఉందా? ఓకే, బెల్జియంలో ఉంది. బ్రెజిల్స్ అనేది బెల్జియంకి ఏది క్యాపిటల్ సిటీ? బ్రెజిల్స్ ఈ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బెల్జియం. ఓకేనా. Brussels has separate government in which both the communities have equal representation. The French-speaking people accepted equal representation in Brussels because the Dutch-speaking community has accepted equal representation in the central government. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మొత్తం బెల్జియం, ఇది అప్పర్ పోర్షన్ వచ్చేసి ఫ్లెమిష్ రీజియన్, కింద వచ్చేసి వెలోనియా రీజియన్. ఇక్కడ మధ్యలో ఓకే మీకు మ్యాప్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఫ్లెమిష్ రీజియన్, ఇక్కడ వచ్చేసి వెలోనియా రీజియన్. ఇక్కడ కంట్రీ మొత్తానికి మెజారిటీలో ఉండేది ఎవరు? డచ్ వాళ్ళు. ఎంత పర్సెంటేజ్? 59%. సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంట్రీకి మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండొచ్చు అని యాక్సెప్ట్ చేసి ఫ్రెంచ్ వాళ్ళకు కూడా ఇచ్చినది డచ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మెజారిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. సరేలే వాళ్ళు కూడా ఉన్నీలే ఈక్వల్ రిప్రజెంటేషను, మేము ఎంతమంది ఉంటే వాళ్ళు కూడా ఉన్నీలే అని వాళ్ళు కంట్రీలో వాళ్ళే మెజారిటీలో ఉన్నారు కాబట్టి ఒప్పుకున్నారు ఉన్ని అని. కానీ క్యాపిటల్ సిటీలో ఎవరు మెజారిటీలో ఉండేది? ఫ్రెంచ్ వాళ్ళు ఇట్లా అనుకున్నారు. వాళ్ళు కంట్రీకి మొత్తానికి వాళ్ళు ఈక్వల్ ఉండాలని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కంట్రీ ప్రకారంగా మెజారిటీలో ఉన్నారు. మనం ఇప్పుడు క్యాపిటల్ సిటీ ప్రకారంగా 80% మంది మనమే ఉంటాం ఫ్రెంచ్ వాళ్ళు. కాబట్టి మనము బ్రసెల్స్లో వాళ్ళకు కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది కల్పిద్దాం అని ఫ్రెంచ్ వాళ్ళు క్యాపిటల్ సిటీలో ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇంకొకసారి చదివితే మీకు అర్థమైపోతుంది చూడండి. బ్రసెల్స్ హ్యాస్ సపరేట్ గవర్నమెంట్ ఇన్ విచ్ బోత్ ద కమ్యూనిటీస్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. బ్రసెల్స్ యొక్క క్యాపిటల్ సిటీలో సపరేట్ గవర్నమెంట్ అనేది ఉంది. ఎక్కడ? ఆ గవర్నమెంట్లో కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళకి, డచ్ మాట్లాడే వాళ్ళకి. ఎందుకంటే కంట్రీ మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ డచ్ వాళ్ళు ఒప్పుకుంటే క్యాపిటల్ సిటీలో ఈక్వల్ రిప్రజెంటేషన్కి ఫ్రెంచ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు కంట్రీ మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, డచ్ మాట్లాడే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళకందుకు స్టేట్ గవర్నమెంట్ ఉంది. అట్లే బ్రసెల్స్లో క్యాపిటల్ సిటీకి ఇంకొక సపరేట్ గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఇంకొక థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ పేరు ఏమంటే కమ్యూనిటీ గవర్నమెంట్. పైనది కమ్యూనిటీ గవర్నమెంట్ అనేది పీపుల్తో ఎలక్ట్ చేయబడుతుంది. ఏ పీపుల్తో? పీపుల్ బిలాంగింగ్ టు వన్ లాంగ్వేజ్ కమ్యూనిటీ.
కమ్యూనిటీ గవర్నమెంట్ పీపుల్తో ఎన్నికించబడుతుంది. ఎట్లా? ఫ్రెంచ్ వాళ్ళందరి తరపున ఒక గవర్నమెంట్ ఎన్నికబడుతుంది. ఆ గవర్నమెంట్ కమ్యూనిటీ గవర్నమెంట్. కమ్యూనిటీ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ది ఫ్రెంచ్ సిటిజన్స్, నాట్ ఫర్ ది డచ్ సిటిజన్స్. డచ్ పీపుల్ కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఓటేసి వాళ్ళ కోసం కమ్యూనిటీ గవర్నమెంట్ని ఎన్నుకుంటారు. ఆ కమ్యూనిటీ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డచ్ పీపుల్ వాళ్ళకు మాత్రమే చూస్తుంది. డచ్ పీపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే గమనిస్తుంది, ఫ్రెంచ్ పీపుల్ని పట్టించుకోదు. అట్లే జర్మన్ 1% ఉన్నారు కంట్రీ మొత్తానికి. జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళ తరపున కూడా ఒక కమ్యూనిటీ గవర్నమెంట్ ఎలక్ట్ అవుతుంది. ఆ గవర్నమెంట్ జర్మన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తుంది. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? కమ్యూనిటీ గవర్నమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ బిలాంగింగ్ టు వన్ లాంగ్వేజ్ కమ్యూనిటీ. ఒక లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ యొక్క కమ్యూనిటీ నుండి ఈ కమ్యూనిటీ గవర్నమెంట్ ఎలక్ట్ చేయబడుతుంది. దెర్ ఆర్ 3 లాంగ్వేజెస్. బెల్జియంలో 3 లాంగ్వేజెస్ మాట్లాడతారు: డచ్, ఫ్రెంచ్, జర్మన్ స్పీకింగ్. వీళ్ళ ముగ్గురికి సపరేట్ కమ్యూనిటీ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి, ఈ కమ్యూనిటీ గవర్నమెంట్ డచ్ పీపుల్ ఫ్లెమిష్ రీజియన్లోనే నివసిస్తేనే మేము వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం అనేది ఏం లేదు. డచ్ మాట్లాడే వాళ్ళు ఎక్కడ నివసించిన కంట్రీలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ డచ్ కమ్యూనిటీ గవర్నమెంట్ చూస్తుంది, పట్టించుకుంటుంది. ఓకేనా? నో మ్యాటర్ వేర్ దే లివ్, వాళ్ళు ఎక్కడ నివసించిన కంట్రీలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, సమస్యలు ఈ గవర్నమెంట్ డిస్కస్ చేస్తుంది, చూస్తుంది. దిస్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్. ఈ గవర్నమెంట్కి పవర్ ఉంది. దేని మీద? కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఈ గవర్నమెంట్ అనేది పనిచేస్తుంది. 4 అమెండ్మెంట్స్ చేసినారు. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలన్నా. బోత్ డచ్ మాట్లాడే వాళ్ళకి, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళకి ఏదైనా ముఖ్యమైన లాస్ పాస్ చేయాలంటే ఇరువైపుల నుండి ఈక్వల్ మెజారిటీ యాక్సెప్టెన్స్ ఉండాలి. తర్వాత అట్లా లేకోకుంటే యూనిలాటరల్గా అంటే ఒక పక్షాన్గా లాస్ని పాస్ చేయకూడదు. ఓకేనా? సెకండ్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ని షేర్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ షేర్ చేస్తున్నంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా థర్డ్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? బ్రజిల్స్లో సపరేట్ గవర్నమెంట్ ఉంటుంది విత్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ బోత్ ఫ్రెంచ్ అండ్ డచ్. ఎందుకు అక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేసినారంటే కంట్రీ ప్రకారంగా డచ్ వాళ్ళు ఈక్వల్ రిప్రజెంటేషన్ని యాక్సెప్ట్ చేసినారు కనుక. ఫోర్త్ అమెండ్మెంట్లో అపార్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఇంకొక థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అదేం గవర్నమెంట్ అంటే కమ్యూనిటీ గవర్నమెంట్. ఆ కమ్యూనిటీ గవర్నమెంట్ ఎలా ఎన్నుకోబడుతుందంటే బై ద పీపుల్ బిలాంగింగ్ టు ద వన్ లాంగ్వేజ్ కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడుతుంది. వీళ్ళు ప్లేస్ చూడరు. మన వాళ్ళు డచ్ మాట్లాడే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అని కంట్రీలో అదేం చూడరు. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ గమనిస్తారు. తరువాత ఈ గవర్నమెంట్ కల్చరల్గా, ఎడ్యుకేషనల్గా, లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్ని పట్టించుకుంటుంది. యూ మైట్ ఫైండ్ దట్ ద బెల్జియన్ మోడల్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. కొంచెం బెల్జియం మోడల్ మనం ఇప్పుడు చదువుతా అంటే కొంచెం ఇలా జరిగి ఉంటుందా, చాలా కష్టం కదా ఇంత అకామిడేట్ చేయాలంటే అనిపించవచ్చు. కానీ ఇట్ ఇండెడ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఈవెన్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ బెల్జియం. బెల్జియంలో నివసిస్తున్న వాళ్ళకు కూడా ఫస్ట్లో ఇన్ని అమెండ్మెంట్స్ చేస్తున్నారు, ఇవి జరగగలవా, మనం సక్సెస్ఫుల్ అవ్వగలమా అని భయపడినారు. బట్ దీస్ అరేంజ్మెంట్స్ హ్యావ్ వర్క్డ్ వెల్ సో ఫార్. కానీ కొన్నేళ్ల తర్వాత అవి బాగా పనిచేసినాయి. వాళ్ళకు స్వేచ్ఛనిచ్చింది, పవర్ షేర్ చేయబడింది, కంట్రీలో గొడవలు లేకుండా చేసింది. అట్లా చేయడం వల్ల దే హెల్ప్ టు అవాయిడ్ సివిల్ స్ట్రైఫ్ బిట్వీన్ ద 2 మేజర్ కమ్యూనిటీస్ అండ్ ఏ పాసిబుల్ డివిజన్ ఆఫ్ ది కంట్రీ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్. అలా అమెండ్మెంట్స్ చేయడం వల్ల కంట్రీలో సివిల్ వార్ జరుపుకోకుండా ఆగింది. ఎవరి మధ్య సివిల్ వార్ జరుపుకోకుండా ఆగింది. అట్లే కంట్రీ డివైడ్ అవ్వుకోకుండా కూడా ఆగింది. అదే శ్రీలంకలో చూస్తే మెజారిటేరియనిజం పాలసీ అడాప్ట్ చేసుకోవడం వల్ల కంట్రీలో సివిల్ వార్ జరిగింది.
కంట్రీ డివైడ్ అయ్యే స్థితికి చేరుకుంది అప్పుడు. When many countries of Europe came together to form the European Union, Brussels was chosen as its headquarters. బెల్జియన్ మోడల్ ఇంత బాగుంది. యూరోప్లో ఉండే కంట్రీస్ యూరోపియన్ యూనియన్ ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు తమ యొక్క హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో చేయాలనుకుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బెల్జియన్ మోడల్ అనేది వాళ్ళకు బాగా నచ్చింది కాబట్టి యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ అనేది బెల్జియంలోనే ఉండాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఓకేనా. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, బెల్జియంలో ఒక స్ట్రీట్ అడ్రస్ మనకు బోర్డు మీద ఇట్లా రాసిపెడింది. డచ్ లాంగ్వేజ్లోనూ రాసినారు, అట్లా ఫ్రెంచ్ లాంగ్వేజ్లోనూ రాసినారు. ద ఫోటోగ్రాఫ్ హియర్ ఈజ్ ఆఫ్ ఎ స్ట్రీట్ అడ్రస్ ఇన్ బెల్జియం. యూ విల్ నోటీస్ దట్ ప్లేస్ నేమ్స్ అండ్ డైరెక్షన్స్ ఇన్ 2 లాంగ్వేజెస్, ఫ్రెంచ్ అండ్ డచ్. లాంగ్వేజ్ బేసిస్ మీద కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదని అడ్రస్ చెప్పే బోర్డు మీద కూడా 2 లాంగ్వేజెస్లో రాసినారు. అర్థమైందా? ఎంత వాళ్ళు కష్టపడి బెల్జియంలో గొడవలు రాకోకుండా చేసేందుకు ఎంత కష్టపడినారో మనం ఈ బోర్డు బట్టి అర్థం చేసుకోవచ్చు. వాట్ డూ వి లర్న్ ఫ్రమ్ దీస్ స్టోరీస్ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక బోత్? ఇప్పుడు మనం 2 స్టోరీస్ చదివినాం. ఫస్ట్ బెల్జియం కంట్రీ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎవరెవరు నివసిస్తారు, ఏమేమి జరిగినాయి మొత్తం చదివినాం. అట్లా శ్రీలంక గురించి కూడా చదివినాం. శ్రీలంకలో ఏం జరిగింది, అది ఎక్కడ ఉంటుంది, ఎవరెవరు నివసిస్తారో అది మొత్తం చదివినాం. ఇప్పుడు ఇవన్నీ చదివినాక మనకేం అర్థమవుతుందో ఇప్పుడు చెప్తాను చూడండి. బోత్ ఆర్ డెమోక్రసీస్ ఎట్ దే dealt with the question of power sharing differently. In Belgium, the leaders have realized that the unity of the country is possible only by respecting the feelings and interests of different communities and regions. Such a realization resulted in mutually acceptable arrangements for sharing power. Sri Lanka shows us a contrasting example. It shows us that if a majority community wants to force its dominance over others and refuses to share power, it can undermine the unity of the country. 2 స్టోరీస్ని చదివినాక మనకి ఏమర్థమవుతుందంటే 2 కంట్రీస్ డెమోక్రటిక్ కంట్రీసే, కానీ బెల్జియంలో ఉండే లీడర్స్ డైవర్సిటీ ఉందని గమనించి దాన్ని అకామిడేట్ చేసేకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి పవర్ని షేర్ చేసినాయి డచ్ మధ్య, ఫ్రెంచ్ మధ్య. అలా చేయడం వల్ల వాళ్ళ కంట్రీ పీస్ఫుల్గా బతుకుతోంది. తర్వాత కంట్రీలో డెవలప్మెంట్ కూడా కనబడించింది. కొట్లాట్లు ఏం జరగకపోతే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా కనబడిస్తుంది. అదే శ్రీలంకలో చూస్తే వాళ్ళు మెజారిటేరియనిజం పాలసీని అడాప్ట్ చేసుకున్నాక పవర్ షేర్ చేయలేదు. దానివల్ల కంట్రీలో సివిల్ వార్ క్రియేట్ అయింది. వాళ్ళ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది పడిపోయింది. ఇప్పుడు అర్థమైందా? బెల్జియంలో పవర్ షేర్ చేయడం వల్ల మంచి జరిగింది. వాళ్ళు మనశ్శాంతిగా నివసిస్తున్నారు, సంతోషంగా నివసిస్తున్నారు. అదే శ్రీలంకలో పవర్ షేర్ చేయలేదు. దానివల్ల సివిల్ వార్ జరిగి వాళ్ళ యొక్క ఎకనామిక్ గ్రోత్ పడిపోయింది. ఇప్పుడు మనకేమర్థమైంది? పవర్ షేర్ చేస్తేనే మంచిది. అలా షేర్ చేయడం వల్లనే గొడవలు ఏవి జరుపుకోకుండా ఉంటాయి అని మనం తెలుసుకున్నాం ఈ 2 స్టోరీస్ బట్టి. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్, వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్. ఎందుకు పవర్ షేరింగే చేయాలి, వేరే చేయకూడదు? ఎందుకు పవర్ షేరింగే చేయాలి, ఎందుకు అది మంచిది? ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలిసేసుకున్నాం. పవర్ షేర్ చేస్తే మంచి జరుగుతుంది, చేయకపోతే చెడు జరుగుతుందని మనం తెలుసుకున్నాం శ్రీలంక అండ్ బెల్జియం. ఇంకా ఇప్పుడు ఏం తెలుసుకుందాం? ఎందుకు పవర్ షేరింగే చేయాలి, వేరే చేయకూడదు అని దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? టాపిక్లోకి వెళ్తే 2 different sets of reasons can be given in favor of power sharing. పవర్ షేరింగ్ ఎందుకు మంచిది, అదే ఎందుకు చేయాలి అనేకి 2 రీజన్స్ చూడొచ్చు మనం. చూడండి, 2 రీజన్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఒకటి ప్రుడెన్షియల్ రీజన్స్, ఇంకోటి మోరల్ రీజన్స్. ప్రుడెన్షియల్ రీజన్స్ అంటే ఇప్పుడు ఇంకొకసారి బాగా చెప్తాను చూడండి. పవర్ షేరింగ్ ఎందుకు చేయాలి, అదే ఎందుకు మంచిది అంటే మనకు 2 రీజన్స్ వస్తాయి. ఎందుకు అదే చేయాలంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రుడెన్షియల్ రీజన్, ఇంకోటి మోరల్ రీజన్స్. ప్రుడెన్షియల్ రీజన్స్ అంటే బేస్డ్ ఆన్ ప్రుడెన్స్ ఆర్
on careful calculations of gain and losses. Prudential decisions are usually contrasted with decisions based purely on moral consideration. ఏం భయపడద్దండి, ఏం లేదు. ప్రుడెన్షియల్ రీజన్స్ అనేటివి బేస్డ్ ఆన్ ప్రుడెన్స్ అంటే మనం మనసులో అనుకుంటాం, ఇప్పుడు మనం ఈ పని చేస్తే సక్సెస్ అవుతామా లేదా, ఫెయిల్ అవుతామా లేదా, అది మనం ఆలోచిస్తాం. కాబట్టి అది ప్రుడెన్స్, బేస్డ్ ఆన్ ప్రుడెన్స్. మన మనస్సాక్షి మీద అది ఆధారపడుతుంటుంది. పవర్ షేరింగ్ కూడా, పవర్ షేరింగ్ చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అది పక్కన పెడితే, చేస్తే ఏం జరుగుతుంది చేయకపోతే ఏం జరుగుతుంది దాని మీద బేస్ అయ్యడం రీజన్స్ని ప్రుడెన్షియల్ రీజన్స్ అంటాం. ఆర్ ఆన్ కేర్ఫుల్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ గెయిన్స్ అండ్ లాసెస్. అదే చెప్తానులే, పవర్ షేరింగ్ చేస్తే మనం గెయిన్ అవుతామా లాస్ అవుతామా వాటి మీద బేస్ అయి ఉంటుంది. మామూలుగా ప్రుడెన్షియల్ రీజన్స్ అనేది మోరల్ రీజన్స్తో కంపారిజన్ చేయబడతాయి. మోరల్ రీజన్స్ అనేవి రీజన్స్ అవేంటివి, యాక్చువల్ ఆస్పెక్ట్స్ మీద బేస్ అయి ఉంటాయి. అంటే పవర్ షేరింగ్ ఇంతకుముందు బెల్జియంలో చేసినారు, అలా చేయడం వల్ల అక్కడ మంచి జరిగింది కాబట్టి మన కంట్రీలో కూడా చెయ్యాలి. మోరల్ రీజన్ అంటే రియల్ ఆస్పెక్ట్స్ మీద బేస్ అయి ఉన్న ఎగ్జాంపుల్స్ని రీజన్స్గా మార్చి చెప్తే అవి మోరల్ రీజన్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే అవి ఇంకా బ్రీఫ్గా చెప్తాను, ఓకేనా. ఫస్ట్లీ, పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ బికాజ్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్. ఇప్పుడు మొత్తం మనం ప్రుడెన్షియల్ రీజన్స్ చదవబోతున్నాం, ఓకేనా. పవర్ షేరింగ్ మంచిది, ఎందుకంటే కంట్రీలో రెండు కులాల మధ్య కానీ రెండు లాంగ్వేజెస్ మాట్లాడే మధ్య గొడవలు తగ్గించడానికి పవర్ షేరింగ్ అనేది మంచిది. ఒకవేళ పవర్ షేరింగ్ లేకోకుండా గొడవలు జరిగినాయనుకో కంట్రీ లోపల రెండు కులాల మధ్య లేకుంటే రెండు లాంగ్వేజెస్ మధ్య, అప్పుడు ఆ గొడవలు వైలెంట్గా మారి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయిపోతుంది, గవర్నమెంట్ అనేది పడిపోతుంది, లేకుంటే కంట్రీ డివైడ్ అయిపోతుంది పవర్ షేరింగ్ లేకపోతే. పవర్ షేరింగ్ ఈజ్ ఏ గుడ్ వే టు ఎన్ష్యూర్ ద స్టెబిలిటీ ఆఫ్ పొలిటికల్ ఆర్డర్. అలా గొడవలు జరుపుకోకుండా, సివిల్ వార్ జరుపుకోకుండా, కంట్రీ డివైడ్ అవ్వకోకుండా ఉండాలి అంటే పవర్ షేరింగ్ అనేది చేయాలి. ఎందుకంటే పవర్ షేరింగే పొలిటికల్ ఆర్డర్, కంట్రీని బలంగా పట్టుకుంటుంది, డివైడ్ అవ్వకోకుండా కంట్రీని ఒక మార్గంలో నడిపిస్తుంది, కంట్రీలో గొడవలు జరుపుకోకుండా చేస్తుంది పవర్ షేరింగ్ మాత్రమే. తర్వాత ఇంకేం తెలుసుకుంటాం ప్రుడెన్షియల్ రీజన్స్లో, imposing the will of the majority community over others may look like an attractive option in the short run, but in the long run it undermines the unity of the nation. ఇప్పుడు కంట్రీ ఒకవేళ పవర్ షేరింగ్ జరగలేదు, ఆ కంట్రీలో మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీని రూల్ చేయడం మొదలుపెట్టింటారు, లైక్ శ్రీలంక సిచ్యువేషన్. అప్పుడు మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది, ఏం చేస్తారులే, గవర్న్ చేస్తే చేసుకోనిలే, మనకి ఏమవుతుందిలే, వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఇంకేం చేయలేం, వాళ్ళే మెజార్టీలో ఉన్నారని మనకు అనిపిస్తుంది. స్టార్టింగ్ కొంతకాలం వరకు అనిపిస్తుంది, కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు మన మీద ఫుల్ దారుణంగా హెరాస్ చేయడం, మనకి ఏమీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ రాకోకుండా పోవడం, అలా జరిగితే మనకు బాధ అనిపిస్తుంది. కొంత సమయానికైతే పర్వాలే అనిపిస్తుంది, కానీ ఒక సంవత్సరం అట్లా గడిచినాక వీళ్ళు ఊరికే మెజార్టీ కమ్యూనిటీ వల్ల గవర్నమెంట్ని వాళ్ళ కంట్రోల్ తీసుకున్నట్టు, దానివల్ల మనం లాస్ అవుతున్నాం అని బాధ వేస్తుంది. అలా జరుపుకోకుండా ఉండాలి అంటే పవర్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. టైరానీ ఆఫ్ ది మెజారిటీ ఈజ్ నాట్ జస్ట్ అప్రెసివ్ ఫర్ ది మైనారిటీ, ఇట్ ఆఫెన్ బ్రింగ్స్ రూమ్ టు ద మెజారిటీ యాజ్ వెల్. ఈ సెంటెన్స్ అనేది చాలా బాగుంది, ఒకసారి బాగా అర్థం చేసుకోండి. టైరానీ అంటే విల్, ఎవరి విల్? మెజారిటీ కమ్యూనిటీ యొక్క విల్. అంటే వాళ్ళ యొక్క పవర్, మెజారిటీ కమ్యూనిటీ యొక్క పవర్ మైనారిటీ కమ్యూనిటీ మీద ఉపయోగించడం వల్ల అది మైనారిటీ కమ్యూనిటీకి మాత్రమే డేంజర్ కాదు, వాళ్ళకు కూడా డేంజర్. ఎందుకంటే వాళ్ళ మనసులో కోపం,
ద్వేషం అట్లాంటి లక్షణాలన్నీ నిండుకుపోతాయి. వాళ్ళు మనశ్శాంతిగా పనుకోలేరు. తర్వాత మైనార్టీ కమ్యూనిటీ వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ యొక్క పవర్ని మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళ పవర్ని మైనార్టీ వాళ్ళ మీద ఉపయోగించినప్పుడు వాళ్ళు నష్టపోతారు. ఎడ్యుకేషనల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా నష్టపోతారు. కానీ అదే నష్టం ఎంతైతే మైనార్టీ వాళ్ళు నష్టపోతున్నారో అంతనే నష్టం మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు చదివిన రీజన్స్ అన్ని ప్రుడెన్షియల్ రీజన్స్. మొత్తం ప్రుడెన్షియల్ పవర్ షేరింగ్ ఎందుకు డిజైరబుల్, ఎందుకు మంచిది అంటే మొత్తం 2 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రుడెన్షియల్ రీజన్స్, మోరల్ రీజన్స్. ప్రుడెన్షియల్ రీజన్స్లో మళ్ళీ 3 రీజన్స్ ఉన్నాయి. ఏవేవి? పవర్ షేరింగ్ చేయడం వల్ల 2 కమ్యూనిటీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ తగ్గిస్తుంది. తర్వాత పొలిటికల్ ఆర్డర్ యొక్క స్టెబిలిటీని నిలుపుతుంది పవర్ షేరింగ్. తర్వాత మెజారిటీ కమ్యూనిటీ యొక్క టైరాని మైనార్టీ మీద చేయడం వల్ల మైనార్టీ కమ్యూనిటీకి ఒక్కటే నష్టం కాదు, మెజారిటీ కమ్యూనిటీకి కూడా నష్టమే. 3వ రీజన్. ఇవి మొత్తం 3 రీజన్స్ మనం ప్రుడెన్షియల్ రీజన్ కింద చదివినాం. ఇప్పుడు సెకండ్ రీజన్ మోరల్ రీజన్స్ గురించి వద్దాం. మోరల్ రీజన్స్ అంటే రియల్ ఆస్పెక్ట్స్ మీద బేస్ అయిన రీజన్స్ని మనం మోరల్ రీజన్స్ అంటాం. ఏమేమి రీజన్స్? డీపర్ రీజన్ వై పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీస్. మనకు మోరల్ రీజన్స్ ఇంకా డీప్గా తీసుకొని వెళ్ళి చెప్తుంది ఎందుకు డెమోక్రటిక్ కంట్రీకి పవర్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్ అని. పవర్ షేరింగ్ ఈజ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఈ లైన్ కూడా చాలా బాగుంది వినండి. పవర్ షేరింగ్ ఈజ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. డెమోక్రటిక్ కంట్రీ అంటున్నావు అంటే ఆ కంట్రీలో ఖచ్చితంగా పవర్ అనేది షేర్ చేసి ఉండాలి, అప్పుడే అది డెమోక్రటిక్ కంట్రీ అవుతుంది అని ఈ లైన్ చెప్తుంది. ఏ డెమోక్రటిక్ రూల్ ఇన్వాల్వ్స్ షేరింగ్ పవర్ విత్ దోస్ అఫెక్టెడ్ బై ఇట్స్ ఎక్సర్సైజ్ అండ్ హూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్స్ ఎఫెక్ట్. ఒక డెమోక్రటిక్ కంట్రీలో పవర్ షేరింగ్ అనేది ఇలా జరగాలి. ఎలా అంటే పవర్ షేరింగ్ జరగడం వల్ల ఎవరికి యూజో ఎవరికి నష్టమో వాళ్ళ మధ్య. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి ఈ లైన్. ఇప్పుడు కంట్రీలో లాస్ అనేది పాస్ చేస్తున్నాం. ఆ లాస్ ఎవరికి బెనిఫిషియలో ఎవరికి నష్టమో అది మనకు తెలియదు. కాబట్టి అది తెలియాలి అంటే పవర్ అనేది షేర్ చేసినాం అనుకోండి, ఎవరి మధ్య ఆ లాస్ ఎవరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎవరి జీవితాల్లో ఆ లాస్ అనేది చేంజెస్ తెస్తాయో వాళ్ళ మధ్య పవర్ షేర్ చేసి ఉండాలి. ఒకవేళ పవర్ షేర్ చేసి ఉండనుకో వాళ్ళు వెంటనే చెప్తారు ఈ లా తేవడం వల్ల మాకు నష్టం కలుగుతుంది, వద్దు తేవద్దండి, వాళ్ళకు ప్రయోజనం కలిగినా మాకు నష్టం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈ లాని ఎలా మారుస్తే 2 కమ్యూనిటీస్కి లాభం కలుగుతుందో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఇది దేనివల్ల జరిగింది ఈ ఆలోచన? పవర్ అనేది షేర్ చేయడం వల్ల. ఒకవేళ పవర్ అనేది షేర్ చేయకపోతే వాళ్ళకి ఈ ఆలోచన కూడా వచ్చేది కాదు. పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు బి కన్సల్టెడ్ ఆన్ హౌ దే ఆర్ టు బి గవర్నర్డ్. పవర్ షేర్ చేయడం వల్ల పీపుల్కి ఒక రైట్ దొరుకుతుంది, ఆ కంట్రీలో నివసించే ప్రజలకి ఒక రైట్ దొరుకుతుంది. వాళ్ళు ఎలా పరిపాలించబడాలి అనేది వాళ్ళంతకు వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు పవర్ అనేది షేర్ చేయడం వల్ల. లాస్ట్ పాయింట్ మోరల్ రీజన్స్లో కూడా 3 రీజన్స్ చదువుతాం. ఏ లెజిటిమేట్ గవర్నమెంట్ ఈజ్ వన్ వేర్ సిటిజన్స్ త్రూ పార్టిసిపేషన్ అక్వైర్ ఏ స్టేక్ ఇన్ ద సిస్టమ్. ఒకవేళ పవర్ షేరింగ్ అనేది జరగడం వల్ల పీపుల్ గవర్నమెంట్ వర్క్స్లో కావచ్చు, లా మేకింగ్ విషయంలో కావచ్చు, పీపుల్ ఎక్కువ సిన్సియారిటీతో పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ ఈ లాస్ అనేది పాస్ అయినానుకో మనకే మంచి జరుగుతుంది. ఇది ఎందుకు అనుకొని చేస్తానంటే పవర్ అనేది షేర్ చేయబడింది కాబట్టి వాళ్ళు కూడా అనుకోండి ఇది మన పని, ఇది మన కోసం మనం చేస్తాను కాబట్టి నీట్గా చేయాలి అని ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. పవర్ షేరింగ్ అనేది చేయకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 3 రీజన్స్ జరిగేటివే కాదు. కాబట్టి పవర్ షేరింగ్ అనేది ఎందుకు మంచిది అంటే మనం 2 రీజన్స్ వల్ల తెలుసుకున్నాం. ఒకటి ప్రుడెన్షియల్ రీజన్స్, ఒకటి మోరల్ రీజన్స్. ప్రుడెన్షియల్ రీజన్స్లో కూడా 3 రీజన్స్, మోరల్ రీజన్స్లో కూడా 3 రీజన్స్. లెట్ us కాల్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ రీజన్స్ యాజ్ ప్రుడెన్షియల్. మనం ఏదైతే ఫస్ట్లో 3 రీజన్స్ చదువుకున్నామో ఆ రీజన్స్ అన్నిటికీ ఒక పేరు ప్రుడెన్షియల్ రీజన్స్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మోరల్ రీజన్స్. వైల్
prudential reasons stress that power sharing will bring out better outcomes. ప్రొడెన్షియల్ రీజన్స్ మనకి ఏం చెప్తుందంటే పవర్ షేరింగ్ చేస్తే ఏమేమి అడ్వాంటేజెస్ అది మనకు చెప్తుంది. అదే మోరల్ రీజన్స్ ఏం చెప్తుందంటే ఎంఫసిస్ ద వెరీ యాక్ట్ ఆఫ్ పవర్ షేరింగ్ యాజ్ వాల్యుబుల్. మోరల్ రీజన్స్ మనకి ఏం చెప్తుందంటే పవర్ షేరింగ్ ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరుగుతుందో చాలా డీప్గా వెళ్ళి మీనింగ్ అనేది మనకు చెప్తాయి మోరల్ రీజన్స్ అనేటివి. అర్థమవుతుందా? ప్రుడెన్షియల్ రీజన్స్ పవర్ షేరింగ్ చేస్తే ఏం అడ్వాంటేజో చెప్తే, మోరల్ రీజన్స్ పవర్ షేరింగే మంచిది అని చెప్పేందుకు ఎగ్జాంపుల్స్తో పాటు రీజన్స్ కూడా చెప్తుంది మోరల్ రీజన్స్ అనేటివి. ఓకేనా? ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసినాం. ఒకటి అకామిడేషన్ ఇన్ బెల్జియం, తర్వాత వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్. ఈ ఖలీల్స్ డైలమా ఏదైతే ఉందో ఇది మనకు బోర్డ్ ఎగ్జామ్లో అవసరం లేదు, అంటే ఈ టాపిక్ చదవాల్సిన అవసరం లేదు, ఈ టాపిక్ నుండి క్వశ్చన్ రాదు. ఓకేనా? అవసరం లేదు కాబట్టి మనకి ఈ పేజ్ చదవడం అంతగా వద్దు. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఏదైతే టాపిక్ చెప్తున్నానో వై ఈజ్ పవర్ షేరింగ్ డిజైరబుల్ నుండి క్వశ్చన్స్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అంత కాదు. ఓకేనా? కానీ అకామిడేషన్ ఇన్ బెల్జియం నుండి ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు 8 మార్క్స్కి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ అమెండ్మెంట్స్ గురించి చెప్పి తర్వాత యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ అనేది బెల్జియంలో చేసినారు మొత్తం రాయాలి. అలా రాస్తే మనకి 8 మార్క్స్ దొరుకుతాయి. ఈ చాప్టర్ మనకి 8 మార్క్స్కి వస్తుంది అని చెప్పిన పబ్లిక్ ఎగ్జామ్లో. తర్వాత ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఇచ్చినారు, ఫైన్ జర్మన్ ఇంజనీరింగ్. ఇక్కడ ఒకానొక సమయంలో జర్మనీలో కోalition గవర్నమెంట్ ఫామ్ అవుతుంది జర్మనీలో. అప్పుడు ఆ గవర్నమెంట్ తనలో ఉన్న కోalition గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ జరిగినాక మెజారిటీ సీట్స్ రాకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసేకి అప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీతో కొలైడ్ అవుతుంది. అలా కొలైడ్ అయ్యి గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ అయిన గవర్నమెంట్ కోalition గవర్నమెంట్ అంటాం. అప్పుడు కోalition గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ పార్టీ తనతో మిగిలిన పార్టీలని ఉంచుకుంటేనే గవర్నమెంట్ ఉంటుంది అని మిగతా పార్టీస్ని తన గుప్పెట్లో పెట్టుకొని ట్రై చేస్తుంది. ఇక్కడ 2 స్టీరింగ్స్ మనకు అదే చెప్తుంది. 2 స్టీరింగ్స్ కరెక్ట్గా వెళ్తేనే కారు ముందరికి వెళ్తున్నట్టు, అంటే ఇక్కడ ఒక స్టీరింగ్ ఉన్న వెళ్తుంది అనుకోండి, ఇక్కడ 2 స్టీరింగ్స్ ఏం చెప్తుందంటే వేరే పార్టీస్ మనతో ఉంటేనే అంతవరకు మనము ఈ కంట్రీని రూల్ చేయగలం, మన గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఈ పార్టీస్ ఒకవేళ వెళ్ళిపోయినా అనుకోండి మన పవర్ అనేది వెళ్ళిపోతుంది. ఆ పార్టీస్ వెళ్ళిపోకుండా ఉండాలంటే మనము మన గుప్పెట్లో పెట్టుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి అని వాళ్ళు చూపిస్తున్నారు ఈ ఫిగర్ ద్వారా. అంటే పవర్ షేరింగ్ అనేది 2 పార్టీస్ మధ్య కూడా జరిగింది. మనం ఇక్కడ తెలుసుకుందాం ఇంకా డీటెయిల్గా. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.